ఇప్పుడు 25 మంది మెంబర్లని ఈ 36,000 ఓటర్లంతా ఎన్నుకున్న తర్వాత ఆల్మోస్ట్ 90% అబోవ్ ఓటింగ్ అయిపోతుంది కదా? 90 కాకుండా 70, 80 అయితే 80%. కొంతమంది అయ్యారు. అంటే ఇది సిటీలో అయ్యారు, డిస్ట్రిక్ట్లలో 80-90% అవుతుంది. ఓకే. సిటీలో ఇప్పుడు ఈ 25 మెంబర్స్ ఏం చేయాలి? మళ్ళీ చైర్మన్కి చైర్మన్కి వేయాలి. చైర్మన్కి వేయాలి. ఈ 25 మందిని కొనుగోలు చేసే వ్యవహారం చాలా బీభత్సంగా ఉంటుంది అనుకుంటా. ఇక నేను ఏం చెప్పాలి, ఇక నేను అది నేను క్వాంటం చెప్పలేను, కానీ ఇక నేను లాస్ట్ మనిషి 5 లక్షలు 6 లక్షలు లేదు, అవి ఇంకా అది ఇంకా వద్దండి. దాని పోవాలంటే ఇంకా చాలా ఉంటుంది. అది ఒక్కటే కాదు, ఎంత వరకు ఉండవు? 50-60 లక్షలు ఉంటుందా? మీరు ఊహించుకోవచ్చు. 50-60 lakhs ఊహించుకోవచ్చు. ఇప్పుడు గెలిచిన ఆయనకి ఏమొస్తుందా? అన్ని కోట్ల ఇవన్నీ నేను ఇప్పుడు తీస్తున్నా ఏంటండి, ఇవన్నీ ఇవి కాకుండా ఇంకెన్నో ఉంటాయి. ఇప్పుడు నేను ఎంతో కష్టంగా ఇవి తీసినాను. ఒక బ్యాంక్ స్టేట్మెంట్ బార్ కౌన్సిల్ తీయాలంటే ఎంత కష్టం చెప్పండి. బ్యాంక్ వాడు ఇవ్వడు. మళ్ళీ ఇంకోటి చూడండి, ఇంకా బ్యాంక్ అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా బార్ కౌన్సిల్ తెలంగాణకు 7 అకౌంట్స్ పెట్టారండి. 7 అకౌంట్స్ పెట్టినాయండి. మా పర్మిషన్ తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయాలండి, అది లేదు. ఇంకోటి విడ్రాయల్ పవరు ఏ సంస్థలోనైనా 2 పెడితే విడ్రాయల్ పవర్ అంతే ఉంటుంది కదా. ఇక్కడ మా చైర్మన్ పెడితేనే విడ్రాయల్ పవర్ ఉంది. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇక ఎవరికి ఫస్ట్ అకౌంట్స్ ఇవ్వరు, విడ్రాయల్ పవర్ ఆయన ఒక్క దగ్గరనే పెట్టుకున్నారు. వాళ్ళు ఇష్టం ఉన్న అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఎన్ని ఇంకా ప్రశ్నించే నాదుడే లేడు. మీరు బయట పెట్టిన అక్రమాలే దాదాపు 8 కోట్లు. 8 కోట్లు. ఇప్పుడు గ్యాప్ అమౌంట్ అది ఇంకోటి చెప్తాను వినండి. ఇదేం చేశారు, నేను అన్నీ ప్రెస్లో పెట్టిన తర్వాత పోలీస్కి ఇవ్వకుండా ఏం చేశాడు, ఎంక్వైరీ కమిటీ అని పెట్టారు. 2 మెంబర్స్, లర్నెడ్ మెంబర్స్తోని, బార్ కౌన్సిల్ మెంబర్తోని ఎంక్వైరీ చేయమని. ఇది ప్రాథమిక న్యాయ సూత్రాల ప్రకారం ఏంటంటే, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో వారిని పిలిచి అడగాలి, ఏంది బాబు నువ్వు ఏం కంప్లైంట్ ఇచ్చావు, దగ్గర ఎవిడెన్స్ ఏంటి. మళ్ళీ ఇంకోటి ఏం అడగాలి, నా కంప్లైంట్ కాపీని కన్సిడర్ చేయాలి. నేను రూల్స్ ప్రకారం అది చేస్తున్నాడా లేదా అని చూడాలి. దురదృష్టం ఏంటంటే ఆ ఎంక్వైరీ కమిటీ మెంబర్సు నన్ను పిలవలేదు, నా కంప్లైంట్ను కన్సిడరే చేయలేదు. అందులో ఒకటి మాత్రం రాశారు, ఆన్ ది కంప్లైంట్ ఆఫ్ బి శంకర్ అగైన్స్ట్ ది చైర్మన్ అని ఒక మాట రాశారు. నన్ను పిలవలేదు. వాళ్ళు ఏమంటారంటే, నా ప్రశ్న రెండే పాయింట్స్. మీరు 17 నుంచి 20 వరకు అకౌంట్స్లో చూపించలేదు, బైఫర్కేషన్ కమిటీలో మీరు వాళ్ళ నాలెడ్జ్కి తీసుకపోలేదు. ఆ రెండింటికి ఆన్సర్ ఇవ్వకుండా ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ఏం చేశారు, మేము అన్ని లెక్కలు చూసాము, లెక్కలు టాలీ అయినాయి, ఖర్చు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ టాలీ అయినాయి, అది కరెక్ట్ ఉన్నాయని చెప్తారు. ఈ రెండింటికే చెప్పారు. మళ్ళీ నా 3 పాయింట్స్, గ్యాప్ అమౌంట్ అబౌట్ 6 crores ఉంది. ఏది సిఓపి అమౌంట్ గురించి చెప్తారు, దీని గురించి చెప్పారు, కానీ ఇది చెప్పలే. ఇంకోటి ఏంటంటే, నేను ఇచ్చిన కంప్లైంట్ 119వ రోజు డిపాజిట్ చేసిన దానికి కూడా ఆన్సర్ ఇవ్వలే. దాంట్లో ఆమె ఏం చెప్తుందంటే, మన సెక్రటరీ గారు ఏం చెప్తారంటే, నేను లాకర్లో పెట్టినా పైసలు అని చెప్తాను. ఎంత? 88 లక్షలు. 88 లక్షలు లాకర్లో పెట్టిండ్రు. లాకర్ నుంచి బ్యాంకుకు 20 మీటర్లు అండి, పక్క బిల్డింగ్ అండి, బయటకు వెళ్ళిపోతే 20 మీటర్లు, దానికి 119 రోజులు అవుతుందా చెప్పండి. ఇమీడియట్ డే లోపే డిపాజిట్ చేయాలి కదా, రూల్ ప్రకారం నెక్స్ట్ డే చేయాలి. ఇన్ని అక్రమాలు అవుతున్నాయి. ఎవ్వరికి నేను మాత్రం గొంతు చించుకొని. హూ ఈజ్ సెక్రటరీ అండి? సెక్రటరీ ఎవరు? పాత సెక్రటరీ ఒక సెక్రటరీ ఉండే, అది పెయిడ్ సెక్రటరీ. అంటే ఎందుకు ఈ మెంబర్స్లోంచి ఒకరు సెక్రటరీ? లేదు, వారికి శాలరీ ఇస్తారు. శాలరీ ఇస్తారా? శాలరీ ఇంకా వాళ్ళ శాలరీ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా వాళ్ళ శాలరీ, ఒక న్యాయవాది 40 ఏళ్ళు ఆయన వెల్ఫేర్ అఫిక్ట్ చేసి చనిపోతే అతనికి ఆ రోజు 3 లక్షలు ఇచ్చేవారు 2019లో. సెక్రటరీ జీతము 1,50,000 రూపాయలు. అది కాకుండా మళ్ళా ఆనరోరియం అంటూ వేరే పని చేసినందుకు, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ పని చేసినందుకు అది వేరే. ఇంకా ఆశ్చర్యం అంటే, ఇంకా అన్యాయానికి హద్దు లేకుండా అనుకోండి, మా ఎలక్షన్స్ కండక్ట్ చేసినందుకు 3,75,000 విత్డ్రా చేసుకున్నారండి సెక్రటరీ. 3,70,000. వీళ్ళు వాళ్ళకి సంబంధించిన పర్సన్ తెచ్చి సెక్రటరీగా వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటారు అన్నట్టు, అంతేనా? ఆ సెక్రటరీ రిక్రూట్ అయినప్పుడు వారు టైపిస్ట్గా అయ్యారు. వాళ్ళు సైడ్ లైన్లు చేసుకుంటూ అందరినీ బైపాస్ చేసుకుంటూ సెక్రటరీ చేశారు. ఈ బైపాస్ చేసే టైంలో వాళ్ళు లా చేశారు. మా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఈజ్
లా విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది లా యాజ్ అన్ అడ్వకేట్గా వారు 18 సంవత్సరాలు సెక్రటరీగా చేశారు, 18 ఇయర్స్. ఇప్పుడు వారి శాలరీ ప్రకారం పెన్షన్ ఇవ్వాలి, ఇవన్నీ పైసలు అడ్వకేట్వి. అవును, అంతే అంతే కదా, అడ్వకేట్కి. అడ్వకేట్వే కదా. ఇప్పుడు మేము చనిపోతే 3 లక్షలు ఇస్తున్నారు, వారికి నెలకు 3 లక్షలు. ఆమె ఎలక్షన్ మొత్తం ఎలక్షన్ అంతా ప్రాసెస్ ఎవరు చేస్తారు? అసెంబ్లీ స్టాఫ్ వచ్చి. ఇప్పుడు మిగతా స్టేట్స్ లో ఉన్న బార్ కౌన్సిల్ కి తెలంగాణ బార్ కౌన్సిల్ కంపేర్ ఎట్లా చేస్తారు? అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? మిగతా నేనేం చేసిన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్రటరీ గారి శాలరీస్ అన్ని తెప్పించినాను. తెప్పిస్తే ఏంది, హైయెస్ట్ పేడ్ ఈస్ 1 lakh. అక్కడ 3 లక్షల మంది అడ్వకేట్స్ ఉన్నారు మహారాష్ట్ర, గోవాలో. ఓకే. మన తెలంగాణలో మాత్రం 1,50,000 ప్లస్ హానరోరియం. ఇంకా ఇవన్నీ చూపించడానికి ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ ఎంత తీసుకుంటుందో ఎవరికి తెలియదు. అది ఒక న్యాయవాదికి మా దగ్గర ఏ విధమైన రెస్పెక్టే ఉండదు, వారికి కుర్చీ కూడా చూపించరు. అంతే. మేము 70 సంవత్సరాలు ఇప్పుడు బార్ కౌన్సిల్ దాంట్లో ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యి మన సమస్యనో లేకపోతే ఏదైనా క్వశ్చన్ చేయడానికి ఏమైనా ఎంట్రీ అవకాశం ఉంటుందా? ఎక్కడ అవసరం. ఇప్పుడు సెక్రటరీ గారు ఓ ఛాంబర్లో, ఏసీ ఛాంబరు, వారికి పిఏ. ఇక మాకు కూర్చోడానికి కూడా ఒక కారిడార్లో 4 చైర్లు ఇక్కడ, 4 చైర్లు ఇక్కడ ఉన్నాయి. చైర్మన్ గారు మనకు సంబంధం లేని వ్యవస్థ అనుకుంటారు. సంబంధం వాళ్ళు రాగానే. ఇంకొకటి ఏంటంటే అడ్వకేట్స్కి ఏం భయం అంటే, సపోజ్ ఏమన్నా పిచ్చిగా బిహేవ్ ఏదన్నా ఉందనుకో, షోకాజ్ నోటీస్ ఇచ్చారు, కథం. వాడు సర్వైవల్ ఫిట్టెస్ట్ అయిపోతుంది. ఇంకా చిన్న ఇన్సిడెంట్ చెప్తాను వినండి. శారదా గౌడ్ అని ఒక లేడీ బార్ అసోసియేషన్ హైకోర్టు గురించి ఆమె ప్రెస్లో అడ్రస్ చేసింది, ప్రెస్. ఓకే. వారిని ఏం చేసిండ్రంటే, చైర్మన్ బార్ కౌన్సిల్లో నోటీస్ ఇష్యూ చేశాడు. ఏమని, నువ్వు ప్రెస్కి ఎట్లా అడ్రస్ చేసినావు, నువ్వు ఒక బార్ కౌన్సిల్. నేను అప్పుడు లెటర్ రాసినాను, ఎక్కడ నువ్వు నీకేమనలేదు కదా, బార్ అసోసియేషన్ హైకోర్టుకు అన్నది ఆమె అని చెప్పి నేను ఆమెకు అండగా నిలబడ్డందుకు ఆమె బతికిపోయింది. లేకుంటే ఏదో ఎంక్వైరీ పెడతారు, ఎంక్వైరీ అంటే సంవత్సరం మొత్తం తిరగాలి ఆ అమ్మాయి, ఆమె ప్రాక్టీస్ అంతా పోతుంది మొత్తం. సో ఇప్పుడు మీరు ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు, మరి మీ అడ్వకేట్లందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అడ్వకేట్లందరికీ ఏం చెప్తాను, నేను ఫస్ట్ ట్రాన్స్పరెంట్ చేస్తాను. మీరేం డబ్బులు పెట్టకుండానే గెలిచిరా? నేను ఇంతవరకు నేను గెలవడానికి కారణం ఏంటంటే, నేను 1999లో ఒక న్యాయవాదుల పరస్పర సహకార సంఘం అనేది ఒకటి ఓపెన్ చేసినాను. ఐఎమ్ సెక్రటరీ, ఓకే, దుష్యంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్. ఇద్దరం కలిసి మేము స్టీరింగ్ తీసుకొని ఒకటి ఓపెన్ చేసినాము. ఇది 26 సంవత్సరాలు అవుతుంది. అందులో నేను 7 సంవత్సరాలు సెక్రటరీగా, 3 సంవత్సరాలు అధ్యక్షునిగా, 3 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు సుమారుగా దాని ఫండ్ ఒక 1000 కోట్లు ఉన్నాయి మా దగ్గర. దేనికి వాడతారు అవన్నీ? 1000 ఫండ్ మాది. మా ప్రాఫిట్ ఒక 50 నుంచి 58 కోట్లు. మేమేం చేస్తాము, ఒక న్యాయవాది అనారోగ్యమైందంటే ఆయనకు 2.5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ఇస్తాము న్యాయవాదికి కానీ వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి. సహజ మరణం అయితే 7 లక్షలు ఇస్తాము, యాక్సిడెంట్ మరణం అయితే 22 లక్షలు ఇస్తాము. చనిపోయిందని తెలిసిన 1 అవర్ లోపల మేము 50 లక్షలు ఇచ్చి 50,000 ఇచ్చి ఒక గార్లైన్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాము. ఎందుకంటే పరిస్థితి ఎట్లా ఉందంటే, అడ్వకేట్స్లలో 100% అడ్వకేట్స్లలో ఓన్లీ 10% అడ్వకేట్స్ రిచ్ అండ్ అఫ్లూయెంట్ ఉంటారు. 20% అడ్వకేట్స్ అబోవ్ యావరేజ్ ఉంటారు. 70% అడ్వకేట్స్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇంకా నెలగాగానే జీతం కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, అలా ఉంటారు. వాళ్ళకి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తలతల్లాడిపోతారు. ఇంకా వాళ్ళకి ఏమీ ఉండే వాళ్ళ దగ్గర. సో మీరు అంతా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది వ్యవస్థ అంతా? మేము చేసిన సొసైటీలో మేము ప్రతి సంవత్సరము అందరికీ మా అకౌంట్స్ బుక్స్ ఇస్తాం. ఓకే. మేము ఇచ్చి మేము ఏం చేస్తున్నామని చెప్పి మా డైరెక్టర్స్ అందరం నిలబడతాం స్టేజ్ మీద. అడగండి, మీరు క్వశ్చన్స్ అడగండి, మేము ఏదైనా తప్పులు చేస్తే. ఇంకోటి చెప్తాను సార్, మీరు వినండి. మేము సొసైటీ పెట్టినప్పుడు 7 సంవత్సరాలు మేము ఎన్నుకోబడగానే మా సిట్టింగ్ ఫీజుగా మేము 5,000 సొసైటీలో డిపాజిట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మేము టీ కాఫీ ఏది తాగితే అందులోకెళ్ళి తీసుకొని తాగుతాం. ఓకే. ఇక్కడ దురదృష్టం ఏంటంటే మీ మీద కూడా అలిగేషన్స్ చేసినట్టున్నా కదా మీరు, వాళ్ళకి బయట పెడుతుంటే?
ప్రయత్నం చేశారు. ఎక్కడ నేను వాళ్ళకేం ఛాన్స్ దొరకలే. ఓకే. ఎక్కడ కూడా నేను ఎక్కడ దొరకలే. నేను చెయ్యలేదు కాబట్టి నేను ఎవరికి ఒక పార్టీ ఇయ్యను. ఈవెన్ భోజనం చేయిస్తే ఎవరైనా ఇంటికి వస్తే కానీ నేను ఎలక్షన్లో ఇంతవరకు ఎవరికి పార్టీలు కానీ డ్రింక్స్ కానీ ఎక్కడ లేదు. 5,000 10,000 నడుస్తున్నట్టుంది. 10,000 అని వింటున్నాం. ఇంకా చెప్పడానికి చెప్తుంటే అది ఇది ఇంకోటి ఇందులో ఏంటంటే లాస్ట్ టైము ఈ సెల్ ఫోన్లు చాలా వాడారు. ఓకే. ఏం చేశారు, పోయేటప్పుడు 1/2 పైసలు ఇస్తారు, పోయేటప్పుడు సగం ఇస్తారు. ఓటు వేసుకొని ఫోటో తీసుకొని వస్తే ఇంకా 1/2 ఇస్తారు. అట్లాంటిది ఎన్నో జరిగినాయి. అట్లాంటివి ప్రతి దగ్గర జరిగినాయి. పర్టికులర్లీ పెద్ద సిటీలో బాగా జరుగుతాయి అవి. ఇప్పుడు మీ టార్గెట్ చైర్మన్ కావాలన్న ఆలోచనలో ఉన్నారా మీరు? చైర్మన్ కావాలన్న ఆలోచన ఏం లేదు. ఈ సంస్థతోని కూడా న్యాయవాదులకు ధర్మం కావాలి, వెల్ఫేర్ కావాలి. నాకు చైర్మన్ అయినా కాకుండా నేను సొసైటీ పెట్టినాను. అక్కడ నేను ఎప్పుడు ప్రెసిడెంట్ ఆశించలే. మా ప్రెసిడెంట్ గారు మంచిగా ఉన్నారు కాబట్టి ఆయనతోనే నేను ఉండి నేను సెక్రటరీగా చేశాను. ఎప్పుడు కానీ వాళ్ళే నాకు అన్నారు, ఇన్ని 7 ఏళ్ళు సెక్రటరీ చేసావు, ప్రెసిడెంట్ గా బాబు అంటే నేను అయినాను. ఇక్కడ నా పొజిషన్ కన్నా న్యాయవాదుల కష్టాలలో ఈ సంస్థ రావాలని నా ఆలోచన. మళ్ళీ మనం కలుద్దాం సార్. 30వ తారీఖు ఎలక్షన్ ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మనం ప్రతి దాంట్లో సామాజిక న్యాయం అన్న అంశం కూడా మనం మాట్లాడాల్సిందే. సో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన సంస్థలో ఆయన బీసీగా ఉన్న రెడ్డి ఆయన్నే ప్రెసిడెంట్గా ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు రెడ్డినే చైర్మన్ కాదు, మీ సంస్థ ఉంది కదా మన కోఆపరేటివ్ రెడ్డి, ఆయన కూడా రెడ్డి. సో అట్లా ఆలోచించి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకున్నారు. సో మరి ఇక్కడ కూడా సామాజిక న్యాయం కనబడాలి కదా బార్ కౌన్సిల్లో. ఇప్పుడు మొన్న 25 మంది గెలిస్తే 25 మెంబర్స్లో 9 మంది రెడ్లు ఉన్నారు, 3 బ్రాహ్మణ్స్ ఉన్నారు, 2 ముస్లిమ్స్ ఉన్నారు, 2 వెలమ ఉన్నారు, 6 మాత్రమే బీసీలు ఉన్నారు, ఒక ఎస్సీ, ఒక కమ్మ. ఎస్టీలో ఎవరైనా ఉన్నారా? ఎస్టీలు ఎవరు లేరు. మరి ఈ 90% పైన ఉన్న వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఏది ఇక్కడ? ఉండాల్సిందే కదా. అండ్ ఇంకోటి, ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళలో మొత్తం మెజారిటీ అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ 70% బీసీలు ఉన్నారట. మరి మనం ఎందుకు అక్కడ ఆ చైర్మన్ పదవిలోనో లేకపోతే కీ పొజిషన్లోనో ఎందుకు లేం? ఒకవేళ మనమే అక్కడ ఉంటే ఆ సంపదని లేకపోతే ఉన్నటువంటి ఫండ్ని మంచి సంక్షేమానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ క్షణం నుంచి అయినా అడ్వకేట్స్ అంతా దయచేసి 5,000కో 10,000కో అమ్ముడు పోకుండా, మేము చెప్పేంత పెద్దవాళ్ళం కాదు మీకు, ఎందుకంటే మీరు పెద్ద పెద్ద అడ్వకేట్స్ మీరు. సో మీరు న్యాయం కోసం బాధితులు మీ దగ్గరికి వస్తే వాళ్ళ కోసం కొట్లాడుతున్న అడ్వకేట్స్ మీరు. ఒకవైపున ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు టీచర్లు డబ్బులు తీసుకుంటుంటే, గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకుంటుంటే, చదువుకున్న వాళ్ళు మీరు కూడా పని చేస్తారని క్వశ్చన్ చేసిన మేము ఇవాళ అడ్వకేట్లను కూడా అడుగుతున్నాం. సో దయచేసి డబ్బులకు అమ్ముడు పోకుండా ఈ బార్ కౌన్సిల్లో మంచి నాయకత్వాన్ని కనుక మీరు ఎన్నుకుంటే మీ సంక్షేమం కోసం, మీ వెల్ఫేర్ కోసం, మీ కుటుంబాల కోసం వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అవకాశం ఇవ్వండి అందరికీ. మీరు గ్రూపులుగా మాట్లాడుకుంటప్పుడు, మీరు హైకోర్టులోనో వివిధ కోర్టులోనో కూర్చొని మాట్లాడుకుంటప్పుడు, క్యాంటీన్స్లో మాట్లాడుకుంటప్పుడు, ఛాయ్ తాగేటప్పుడు, ఫోన్లలో డిస్కస్ చేసేటప్పుడు, సో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ మీద ప్రతిరోజు 1 గంట సేపు సమయం కేటాయించి మాట్లాడుతూ ఉండండి. సో అప్పుడు ఒక మంచి అవుట్కమ్ వస్తుంది. ఖచ్చితంగా మన తొలి వెలుగులో ఈ కంటిన్యూ డిబేట్స్ అయితే కొనసాగుతాయి. సో శంకర్ గారు ఇనిషియేట్ తీసుకొని సారే మాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్నారు. యాక్చువల్ నాకు కూడా ఆలోచన రాలేదు. సో ఆయన ఇచ్చినటువంటి ఈ దీంతో మరికొంతమంది అడ్వకేట్స్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో జరుగుతున్న అక్రమాలు ఏంటి అండ్ ఎట్లా ముందుకెళ్ళాలి, కొంత అవగాహన పెంపొందించే కార్యక్రమం ఖచ్చితంగా మన తొలి వెలుగులో జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.